కొంతమంది క్లయింట్స్ వస్తారు, నాకు దీపిక పడుకోన్ నోస్ లాగా కావాలి, నాకు సమాంత ఫేస్ లాగా కావాలి, నేను తమన్నా లాగా అంత ఫేర్ గా ఉండాలి, నాకు జాన్వీ కపూర్ లిప్స్ లాగా కావాలి, ఇలా అడుగుతూ ఉంటారు అన్నమాట. అదే హీరోయిన్ లాగా నేను చేస్తాను అంటే అక్కడ నుంచి మీరు బయటకు వచ్చేసేయండి. ఈ ఫిల్లర్స్, బొటాక్స్ వీటి వల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? అసలు చేసే వాళ్ళకి కరెక్ట్ గా ఎనాటమీ తెలిసి ఉండాలి, బ్లడ్ వెజిల్లోకి వెళ్లకుండా, నర్వ్ కి దగ్గర వెళ్లకుండా. సో ఇట్లా ఏ ఏరియాలో ఎంత ఇవ్వాలో అంత కరెక్ట్ గా మనం అడ్మినిస్టర్ చేయగలిగితే ఇన్ రైట్ టెక్నిక్, దెర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఫర్ ఇట్, బికాస్ ఇట్ న్యాచురల్ గానే ఉండే సబ్స్టెన్సే మనం ఇస్తున్నాం. ఫ్యాట్ ఉండాల్సిన దగ్గర ఫ్యాట్ పోవడము, ఫ్యాట్ ఉండకూడని చోట ఎక్సెస్ ఫ్యాట్ రావడము, ఇలాంటి ఇష్యూస్ ఉండడం వల్ల మనం కొంచెము ఫేస్ ని ప్రెజెంటబుల్ గా రిజువినేటెడ్ గా చూపించడానికి ఈ బోటాక్స్, ఫిల్లర్స్ ఇలాంటివి వాడుతున్నాం. ఇప్పుడు ఫ్యాట్ తగ్గించాలి అని అనుకుంటే ఇప్పుడు లైపోసెక్షన్ ఉంది. సో లైపోసెక్షన్ వల్లనే ఆర్తి అగర్వాల్ చనిపోయింది అని మల్టిపుల్ కేసెస్ లో మనం విన్నాం. అంటే చాలా మంది ఇదే చెప్తారు. ఆ లైపోసెక్షన్ కి వెళ్ళాలన్నా కూడా చాలా మంది భయపడే విషయం ఇది. ఆర్తి అగర్వాల్ కి అలా అయింది కాబట్టి మనకు కూడా అలా అవుతుందేమో అన్న డౌట్స్ చాలా మందికి ఉంటాయి. జరిగింది వెరీ అన్ఫార్చునేట్ ఈవెంట్ అండి, బట్ అది జరిగి చాలా ఏళ్ళైనా కూడా దాని ఎఫెక్ట్ ఇప్పటికీ ఉంది, ఎస్పెషలీ మన తెలుగు స్టేట్స్ లో. సో దాని వెనకాల ఫ్యాక్ట్స్ చాలా వేరేగా ఉన్నాయి. నంబర్ 1, అది అసలు ఇండియాలో జరగలేదు. అన్ఫార్చునేట్లీ మీడియాలో కొంచెం రాంగ్ గా వెళ్ళింది. లైపోసక్షన్ చేస్తే చనిపోతారన్న ఒక భయం జనాల్లో కొంచెం ఉంది, బట్ దట్ ఈస్ జస్ట్ అ మిత్. దేవుడిచ్చింది అందంగా పుట్టడానికి అని అంటారు కదా, బట్ ఎందుకు మళ్ళీ ఇట్లా ఆర్టిఫిషియల్ గా చేయించుకోవాల్సి వస్తుంది? లిప్స్ ఏమైనా ఒకవేళ చిన్నగా అనిపించినా, కంటి కింద హాలోనెస్ ఎక్కువ ఉన్నా, లేకపోతే ముక్కు కొంచెం వంకరగా ఉన్నా, మనం కాన్ఫిడెంట్ గా మనకి ఆఫీస్ లో ఒక మీటింగ్ లో ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నా ఆ కాన్ఫిడెన్స్ లేదు అనిపిస్తే కొంచెం మీ పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. ప్లాస్టిక్ సర్జరీ అనేది ఆర్టిఫిషియల్ గా చేయకూడదు, మీ న్యాచురల్ బ్యూటీనే ఎన్హాన్స్ చేసే విధంగా ఉండాలి. అమ్మాయిల మెజర్మెంట్ అంటే 24, 36, 24 అని అంటారు. అట్లా అబ్బాయిలకు కూడా ఏమైనా మెజర్మెంట్ ఉంటుంది? అసలు కరెక్ట్ మెజర్మెంట్స్ ఏంటి? ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఏం లేవు అబ్బాయిలకి. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ దర్ హైట్ అండ్ బాడీ వెయిట్, వాళ్ళ BMI అదంతా కదా. బట్ ద ట్రెండింగ్ థింగ్ ఇస్ ఇప్పుడు ఈ 6 packs, 8 packs అవి అనడం. సో వీ ఆల్సో డూ HD లైపోసక్షన్ అనమాట. సో లైపోసక్షన్ చేసినప్పుడు వీ కెన్ ఆల్సో క్రియేట్ దోస్ ఎచ్చింగ్స్, అవి 6 packs లాగా కనిపించేలాగా చేయొచ్చు. కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు దానికి కూడా ఫిల్లర్స్ వచ్చినాయి అని అంటారు. బట్ ఇది అనేది చాలా సెన్సిటివ్ ఏరియా కదా, హౌ డు యూ హ్యాండిల్ దట్? డెఫినెట్ గా ఆ ఏరియా చాలా క్రిటికల్ ఏరియా అండ్ చాలా డెలికేట్ గా ఉంటుంది. అందుకే ఎవరు చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. సో ఇట్ హ్యాస్ టు బి డన్ బై అ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ అ డర్మటాలజిస్ట్. మనం బ్లడ్ వెజిల్లో బై మిస్టేక్ గా మనము ఫిల్లర్ ఇంజెక్ట్ చేసినా కూడా కంటి చూపుకి ప్రమాదం జరిగే ఛాన్స్ అయితే ఉంది.